ఇంట్లోనే కేఎఫ్సి జింగర్ బర్గర్ చేస్తున్నా. మేకింగ్ ప్రాసెస్ అయితే చూసేయండి. బ్రెస్ట్ పీస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి 2 లేయర్స్ గా. దాని తర్వాత చికెన్ ని కేఎఫ్సి బూస్టర్ ప్యాకెట్ తో మిక్స్ చేద్దాం. మ్యారినేట్ చేసి పెడతాను చికెన్ ని. 1 అవర్ పక్కన పెట్టేద్దాం చికెన్ ని. మైదా, దాంట్లోకి సాల్ట్, బేకింగ్ సోడా, బ్లాక్ పెప్పర్ అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. ఎంటీ ప్యాన్ ఒకటి తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ని తీసుకొని సేమ్ ప్రాసెస్ మన చూపించినట్టు కూల్ వాటర్ వేసి చేయడం, పిండి అంటించడం, బాగా విదిలించి ఇలా నూనెలో వదిలేయడం. ఈ గ్యాప్ లో బర్గర్ బ్రెడ్ ని కట్ చేసుకుందాం. బర్గర్ ని కూడా హీట్ చేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. కేఎఫ్సి చికెన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. క్యాబేజీని అయితే ఇలా తుడుం పట్టా. ఇందులో మైనీస్ వేసుకోవాలి. వేసిన మైనీస్ ని బాగా మిక్స్ చేయాలి. అందులోనే బ్లాక్ పెప్పర్ వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేయాలి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ లేక వద్దాం. బర్గర్ బ్రెడ్ పైన టమోటా కెచప్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆగు, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందాక మనం మిక్స్ చేసుకున్న క్యాబేజీని అయితే అప్లై చేయాలి. తర్వాత బూస్టెడ్ చికెన్ అయితే పెట్టుకోవాలి. సేమ్ అట్లనే పై బ్రెడ్ కూడా అప్లై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ని చికెన్ పైన పెట్టుకోవాలి. నౌ ఫైనలీ బర్గర్ ఈజ్ రెడీ. హోమ్ మేడ్ బర్గర్. ఏమన్నా వచ్చిందా? చికెన్ చాలా సాఫ్ట్ గా వచ్చింది. సూపర్ వచ్చింది.